నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద మిద్దాలపార్క్ దగ్గర. సో ఇక్కడ ప్రధానంగా ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్యారనగరాలకు నలవల్లి ఏదైతే డబ్బింగ్ యార్డ్ నిర్మిస్తా ఉందో, సో అది వద్దు అని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అలాగే వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా, అక్రమంగా పెట్టిన కేసులు కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి డబ్బింగ్ యార్డ్ మా దగ్గర వద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా పెడుతున్నారు కేసులు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం. ఇక్కడ ప్యారనగర్ సమస్య కొంతమంది రైతులు మనకు చెప్పండి ఏంటంటే ఎప్పుడు డబ్బింగ్ యార్డ్ గురించి ఎప్పటి నుంచి వచ్చింది ప్రతిపాదన అని పనులు అనేది స్టార్ట్ అయ్యి గత సంవత్సరం నుంచి డంపింగ్ యార్డ్ వేస్తామని చెప్పి మాకు తెలిసింది. కానీ ఇప్పుడు ఈ 2 నెలల క్రితం మాత్రం రాత్రి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అందరు ఇబ్బంది పెట్టి, సార్ ఏంది సార్ అంటే ఎస్ఏ వాళ్ళు వస్తారు, కానిస్టేబుల్ వస్తారు, ఊర్లో నుంచి ఒక 30 మంది తీసుకెళ్ళి రాత్రి తీసుకెళ్లి ఎక్కడ కూడా వేసారు మాకు తెలియదు. చిదురుపాని పోలీస్ స్టేషన్ వేసారు. చిదురుపాని పోలీస్ స్టేషన్ వేసి మమ్మల్ని నిర్బంధించారు. తెల్లారి ఒక 600 టిప్పాలు జిహెచ్ఎంసీ లారీలతో వచ్చి అక్కడ డంపింగ్ యార్డ్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలనుకోరు అక్కడికి రోడ్ వేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇష్టానుసారం ఇక మేము ముందు అడ్డుకుంటామని చెప్పి మమ్మల్ని ముందే అరెస్ట్ చేసారు. తర్వాత నుంచి మమ్మల్ని రోజు ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెడితే కూడా మేము ఇక్కడికి వెనక తగ్గలేదు. రిలే నేరాల దీక్షలో వచ్చినాము. ఈ రోజుకు 45 రోజులు అవుతుంది. మా వాయిస్ బయటకు రాకుండా మమ్మల్ని ఊళ్ళో నిర్బంధించి మీడియా మిత్రులు రాకుండా మా దగ్గరికి అడ్డుకుంటారు. ఎందుకు ఇంత అరాజకం చేసుకోవడం, ఎందుకు మిమ్మల్ని ఇట్లా మేము అసలు వాళ్ళని మేము ఓట్లేసి గెలిపించినందుకే మమ్మల్ని విధంగా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. మేము ఎవ్వరికి ఏ అన్యాయం చేసిన వాళ్ళం కాదు, ఏ ప్రభుత్వాన్ని దూషించిన వాళ్ళం కాదు. మా విలేజ్ నుంచి పచ్చని పంటలు పండించి మంచి మంచి కూరగాయలను ఇక్కడ సిటీకి పంపించే వాళ్ళం మేము. అట్లాంటి విలేజ్ ను ఈ రోజు మొత్తం చెత్తతో నింపి డంపింగ్ యార్డ్ తో మొత్తం పొలాలని పాడు చేసి మమ్మల్ని అసలు ఇక్కడ అసలు వీళ్ళు రైతులు లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఎక్కడనో కొండగుట్టలలో ఉన్నారు అన్న చులకన చూపుతో చూసుకుంటాం. మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఏమంటారు చూసినా, మిమ్మల్ని కొట్టాను తిట్టను, మీ అంతలో మీరు వెళ్ళిపోవాలి, మీ అంతలో మీరు రావాలి అన్న విధంగా ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి సార్ మేము ఎన్నిసార్లు చెప్పినా అని సార్ వారికి వెళ్తుంది వెళ్ళదు మాకు వెళ్ళదన్న. 48 రోజులు అవుతుంది మేము చేయబట్టి. ఒక అతను నిన్న రీసెంట్ గా ఒక అతను ఆయన పాపం 2 బిడ్డలు, నడిమిటి కృష్ణ అంటే ఆయన 2 బిడ్డలు, అరే మన దగ్గర డంపింగ్ యార్డ్ పడుతుంది మేము ఏ విధంగా బతకాలి అని చెప్పి ఆవేదన గురై హార్ట్ అటాక్ చనిపోయాడు. నిన్ననే చనిపోయాడు. ఈ రోజు ఇంకా సాగు కూడా కాలేదు, ఇంకో సాగు అవుతుంది. మేము అందరం ఇక ధర్నా చౌక్ ఇక్కడికి వచ్చినట్టు మన ఇందిరాబాద్ దగ్గరకు వచ్చినాము. మా ఆవేదన తెలుపుకొని ఇక్కడ వచ్చినాము. ఆ విధంగా ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోతే కనుక మీరు డంపింగ్ యార్డ్ ఆపుతారు? ఇంకా అంటే మా ప్రాణాలు మొత్తం అందరి ప్రాణాలు తీసుకొని సార్ డంపింగ్ యార్డ్ ఏంది మరి? ఆ విధంగా మేము ఇష్టం సిద్ధం ఉన్నాం. ఎందుకంటే మీ ఊర్లోనే మీ ఏరియాలోనే డంపింగ్ యార్డ్ పెట్టడానికి కారణం ఏంటంటే అసలు మా దగ్గర పెట్టడానికి కారణమే లేదన్న. 152 ఎకరాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళే భూమి ఏదో సృష్టించుకొని అసలు ఆ భూమి గవర్నమెంట్ భూమి, నల్లవాళ్ళ శివారి భూమి, అది ప్యారనగర్ శివారు నల్లవాళ్ళ శివారి మధ్యలో భూమి, అది మా వీళ్ళే సంబంధించింది. అట్లాంటి భూమిలో వీళ్ళు అదే నెంబర్ సృష్టించుకొని ఇది ప్రభుత్వం భూమి అని చెప్పి రామ్కి అనడానికి అప్పగించి ఆయనతోని రాత్రి అరెస్ట్ చేసి మమ్మల్ని ఇంత మంచి విలేజ్ ను ఇంత మంచి అడవిని పాడేయడానికి ఎందుకు ఈ విధంగా చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. మంచి వాతావరణం ప్రతి ఒక్కరు చెట్ల కోసము, ప్రభుత్వం చెట్ల కోసం ఎన్ని ఖర్చు పెడుతుంది? డబ్బులు ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతుంది. మంచి మంచి చెట్లను తీసేసి ఇప్పుడు ప్రభుత్వము ఈ విధంగా చేయడానికి ఏం అవసరం ఉంది? పచ్చని చెట్టు ప్రగతికి పెట్టాలంటారు. మరి ఎక్కడ పోయింది పచ్చని చెట్లు? మరి 152 ఎకరాల అడవిని తీసేస్తే ఎన్ని చెట్లు నష్టమవుతాయి? ఎంత ఆక్సిజన్ నష్టం అవుతుంది? పచ్చని పొలాలు చుట్టుముట్టు మొత్తం వ్యవసాయం నమ్ముకున్న కుటుంబాలు మొత్తం అందరి ఎవరికి ఉద్యోగాలు లేవు. మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి మా తాత మేము అందరం వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం. మాకు ఎటువంటి ఉద్యోగం లేదు. మేము ఉద్యోగం లేక ఇక్కడ వీళ్ళు ఇక్కడ డంపింగ్ యార్డ్ వేసి మేము ఎక్కడ పోవాలి? మేము ఏమి కావాలి సార్? అసలు మా ఆవేదన అర్థం చేసుకోండి సార్. మా ప్రాణాలైనా సార్ ఇస్తాం, కానీ డంపింగ్ యార్డ్ మాత్రం అని అని చెప్తున్నాం. మేమైతే ఎంతవరకు సిద్ధం సార్? రేవంత్ రెడ్డి సార్ మీకు ఓటేజ్ గెలిపించాం సార్. ప్రజాపాలన అన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? రైతుల ఆవేదన వ్యక్తం కానీ రాజ్యాంగం ఎద్దు ఏడిచిన వ్యవసాయము, రైతులు ఏడిచిన రాజ్యం ఎన్నడూ బాగుపడదు సార్. మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. మా దగ్గర డంపింగ్ యార్డ్ వెళ్ళిపోయండి సార్. మీకు చెత్తగూడ వందనాలు చేస్తున్నాము. దయచేసి నల్లవల్లి ప్యారనగర్ కాపాడండి సార్. మా విలేజ్ కాపాడండి, మా రైతులను కాపాడండి సార్. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు. మీ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఇది ఆపాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి, అంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల యూరోపియన్ టెక్నాలజీతో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నాం అని చెప్పేసి అంటారు. యూరోపియన్ లేదు, ఏం లేదండి. ఈ రామ్కి సంస్థ ఎప్పుడు వాళ్ళ ప్లేస్మెంట్ దొరికేదాకా చెప్పేది అదే. జవహర్లాల్ లో అదే చెప్పి ముందుకు వచ్చారు. జవహర్లాల్ పరిస్థితి వాళ్ళు ఏమైందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి అది ఏ టెక్నాలజీ అయినా మాకొద్దు, దాని ప్లేస్ లో ఏదైనా యూనివర్సిటీ కానీ, జూ పార్క్ కానీ, ఇంకేదైనా కానీ వేయాలని కోరుతున్నాం. డంపింగ్ యార్డ్ ను మేము ఎట్టి పరిస్థితుల్లో అది ఏ టెక్నాలజీ అయినా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. దాని వల్ల ఏం జరుగుతుందో మాకు తెలుసు, దాని తర్వాత ఏం చేస్తాడో మాకు తెలుసు. ఒకవేళ నిజమైన అదే టెక్నాలజీ అయితే ప్రజలకు వివరించి ప్రజాభిప్రాయం తీసుకొని
ప్రజలకు అవగాహన కల్పించి ముందుకు వస్తుండే. ఏది జరగలేదు. మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసి రోడ్ వేసినప్పుడే అర్థమైంది అది ఏ టెక్నాలజీ. మాకు తెలుసు జవహర్ నగర్ లో మేము చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ వేసే పరిస్థితి లేదు. వేయడానికి మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. అంటే అది ప్రభుత్వ భూమి కాబట్టి ఏమైనా వేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అని ఎవరు చెప్పారు? దానికి సర్వే నెంబర్ లేదన్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే అక్కడ ల్యాండే లేదంటున్నాం. ఒకవేళ ల్యాండ్ ఉంటే ఇంతమంది రైతులను కాదని ఇంతమంది జీవితాలను నాశనం చేసే విధంగా గ్రీన్ జోన్ ఉన్న ఏరియాలో ఎట్లా వేస్తారు మీరు? మీకు ఏం హక్కు ఉంది? ప్రభుత్వం అయితే ఇష్టమైన నిర్ణయం తీసుకోవచ్చా? కాదు. ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి అనేది చూసి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో దాన్ని గుర్తించి ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేసి ఇంకేదైనా దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా చేయాలని మేము కోరుతున్నాం. ఊర్లో ప్రజాభిప్రాయం తీసుకోలే. గ్రామ పంచాయతీ తీర్మానం లేదు. మాకు అవగాహన కల్పించలేరు. మేము 48 రోజులు ఈ రోజుకు 48 రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాం. మీకు పడతలేదా? మీకు ఏం అర్థమైతలేదా? నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మా పరిస్థితి ఏంది? మా జీవితాలు ఏంది? నేను ఒక ఆయన చనిపోయిండు రైతు. ఒక ఆయన గుండెపోటు వచ్చి ఇద్దరు కొడుకులు లేరు. ఇద్దరు కూతురు వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా చేయాలని రోజు యాక్టివ్ గా పాల్గొన్నాడు. మాతో ఎప్పుడైతే చెప్తుండే ఎట్లా నా పిల్లల పెళ్లి ఎట్లా చేయాలని చెప్పి బాధపడుతుండే. ఇలా ఆయన చనిపోయాడు. ఏంది మరి మన అందరి జీవితాలు మేమందరం చచ్చిపోతే మా అందరిని చంపి మా శివాల మీద డంపింగ్ యార్డ్ మీరు ఖచ్చితంగా వేస్తామంటే మా శివాల మీదనే వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ ఆలోచన మానుకోండి. ఆ ప్లేస్ ఇంకేదైనా ఆలోచించండి. ఇక్కడ చుట్టూ ఉన్నది రైతు కుటుంబాలు. అక్కడ మా దగ్గర అగ్రికల్చర్ ఎక్కువ. ఈ రోజులలో అగ్రికల్చర్ రైతులు అంతరించిపోతున్నారు. రైతుల వారసులు ఎవరు రైతుగా రావడం లేదు. ఏదో జాబ్లకు వెళ్తారు. మా దగ్గర రైతులకు డిగ్రీలు కంప్లీట్ చేసి వ్యవసాయం చేస్తున్నాం మేము. కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించాలి. ఇంకా నువ్వు అగ్రికల్చర్ అది పెట్టు, మన ఇది రీసెర్చ్ సెంటర్, ఇంకా ఆల్టర్నేటివ్ అయినా మెడికల్ యూనివర్సిటీ పెట్టు, ఇంకేదైనా మంచి పని చేయి. మేము మీద సపోర్ట్ ఇస్తాం, మేము మీద సహకరిస్తాం. కానీ డంపింగ్ యార్డ్ మా పొట్టగొట్టే విధంగా, రైతుల పొట్టగొట్టే విధంగా ఇది ఏదని ప్రభుత్వాన్ని మేము దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి ఇది గత ప్రభుత్వంలో చేసిందంటారు. నిజమే, గత ప్రభుత్వంలో చేసిందని మాకు పేపర్లు చెప్తున్నాయి. కానీ గత ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే హక్కు నీకు లేదా? నువ్వు ఇప్పుడు టీఎస్ ఉండే టీజీ అని మార్చినావు. ఇదిగిన మారు. అరే వెదవల్లారా మీరు తప్పు చేసిర్రా, నేను సరి చేసినా అని చెప్పు. రేపొద్దున దీన్ని మార్చి చెప్పి నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి. అప్పుడు ప్రజాపాలన అంటాం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. మాకు ఖచ్చితంగా రద్దు చేసి గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో దాన్ని సరిదిద్ది మీరు మాకు పునర్జీవం ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. చెప్పండి. అంటే దీనికి సంబంధించి మీ లోకల్ ఉన్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా నాయకులు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మరి స్పందించాలంటే ఇప్పటికీ మేము రిలే నిరాహార దీక్షలు నల్లవల్లి గ్రామంలో చేయబట్టి మండలాల వారిగా గుమ్మడిదల మండలి కావచ్చు, అలాగే నర్సాపూర్ మండలి కావచ్చు చేయబట్టి 48 రోజులు కావస్తా ఉంది. అయితే మా దురదృష్టవశాత్తు నిన్న మా గ్రామానికి సంబంధించిన చాగల్ కృష్ణ అనే రైతు చనిపోవడం జరిగింది. ఎంతో ఆవేదనతో రోజు వస్తుండే మా టెంట్ దగ్గరికి, ఏదైతే దీక్ష శిబిరాన్ని దగ్గరకు వచ్చేసి బాధపడుతుండే. నా కూతుర్ల పెళ్లి ఎట్లా చేయాలి, డంపింగ్ యార్డ్ వస్తే భూములు అనేది ఎవరు కొండలేరు, ఓవర్ అనేది కొండలేరు, నాకు ఎంతో ఇబ్బంది అయిపోతుంది, నా బిడ్డ పెళ్లి చేయాలి, ఇద్దరు కూతురు పెళ్లిలకు వచ్చారు అని ఆవేదన గురై చనిపోవడం జరిగింది. ఈ ప్రాణాలకు ప్రభుత్వం తెచ్చిస్తుందా? ఈ కృష్ణ ప్రాణాలు ప్రభుత్వం తెచ్చిస్తుందా? ఒక్కసారి ఇప్పటికైనా సరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మీరు ఏదో సూట్ కేసులకు అమ్ముడు పోయి అధికారులారా మీరు దొడ్డిదారున రాత్రికి రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు చేస్తే ఎప్పుడు కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. మేము అనుకున్న రోజు, మేము మా సహనం కోల్పోయిన రోజు మేము ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్మాణం చేస్తారో అది బద్దలు కొట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ పెట్టే ప్లేస్లన్నా మంచి వాటర్ 15-16 సంవత్సరాలు వాటర్ లేకున్నా అక్కడ వాటర్ మంచిగా ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్క జీవరాశి కానీ ప్రతి ఒక్కది అక్కడ వచ్చే నీళ్ళు తాగి వెళ్తుంటాయి. ఇప్పుడు అసలు ప్లేస్ లా డంపింగ్ యార్డ్ పెడుతుంటే మాకు బాధాకరం అనిపిస్తుంది అన్న. ఈ డంపింగ్ యార్డ్ ను మీరు పెట్టొద్దని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం అన్న. అది మా విలేజ్ నుంచి మేము కోరుతున్నాం. అంటే లేదా డంపింగ్ వల్ల అక్కడ ఉన్న పరిశుభ్రత అంతా కూడా మంచిగా అయితే యూరోపియన్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీలతోనే చేస్తున్నాం. సో దానివల్ల ప్రజలకు అక్కడ ఉన్న రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగదని చెప్తారు. లేదన్నా వీళ్ళు మస్తు దొంగ మాటలు ఎన్నో చెప్తారు, మమ్మల్ని నాగం చేస్తారు. మేము ప్రతి ఒక్కరి మాది కూరగాయలు పండిస్తుంటాం. మా సంగారెడ్డి జిల్లాలో నల్లవెల్లి అంటే నంబర్ 1 రికార్డ్ మాది కూరగాయలు. మేము మంచిగా పొజిషన్ వాటర్ కెమికల్ లేకుండా మేము మంచిగా బతుకుతున్నాం. అయితే వీళ్ళు ఆలోచించింది ఏంటంటే
ఈ కెమికల్ నీళ్ళు పలానా విలేజ్ పలానా మండల్ మంచిగా ఉంది, అక్కడ పోతే బాగుంటది, ఇక మేము ఇట్లా ఉన్నాం, అక్కడ పోతే వీళ్ళకి కూడా ఖరాబ్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ వచ్చిర్రు. నాత్రం వచ్చి మాకు అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడము, పొద్దున చేసి చూస్తే ఇంటికి తాళాలు ఉన్నాయి. ఏంది ఇది పరిస్థితి, ఇట్లేమైందంటే అరే ఇళ్ళ అరెస్ట్ చేసినట్టు అలా అరెస్ట్ చేసినట్టే దేనికోసం చేసిర్రు, ఎలా చేసిర్రు మాకేం తెలియదు అని ఇట్లా అంటే కొన్ని వందల వేల మంది పోలీసు వాళ్ళు సార్ మా ఊళ్ళో ఒక అడుగు మా చేనుకి వెళ్దామన్నా కానీ చేను కొనిస్తలేరు. మీరు దశమం చేనుకే పోతురు, మీరు ఎక్కడో పోతురు, ఎందుకోసం పోతురు అని చెప్పి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి బయటకు రానియలేదు సార్. అది అలాంటి